హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇవాల్టి నోరూరించే రెసిపీ ఏంటో తెలుసా? బొంబాయి చట్నీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాలు కేటాయించారంటే అంతే యమ్మీ అండ్ టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ దేనికైనా కాంబినేషన్గా తినేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఎక్కువ పలచగా అయిపోకుండా, మరి చల్లారాక నిండా చిక్కగా అయిపోకుండా కరెక్ట్ టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో మీకు చెప్తాను. మరి లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక అరకప్పు శనగపిండిని తీసుకోండి. మీరు ఎటువంటి శనగపిండి అయినా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ప్యూర్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో. ఆ తర్వాత ఇందులోకి 2 కప్పులంత నీళ్లు పోసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత నూనెని వేసుకోండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ ఆవాలుని, అలాగే 1 టీ స్పూన్ అంత జీలకర్రని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటి నుంచి మంచి అరోమా వచ్చిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంత ఇంగువాని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చాప్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే స్లైస్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలను తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా స్లిట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అని గుర్తుంచుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్లో పసుపు వేయడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళని వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కాకపోతే మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఓకేనా? ఇలా 10 నిమిషాల తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర బాగా చాప్ చేసి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే బొంబాయి చట్నీ రెడీ. 10 నిమిషాలండి. మీకు దేనికి కాంబినేషన్గా అయినా తినేయచ్చు అనమాట. ది బెస్ట్ కాంబినేషన్ వచ్చి పూరి అండ్ చపాతీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.